వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్నాలజీతో ఆరోగ్య సమస్యలను ఖచ్చితత్వంతో సులువుగా గుర్తించే పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు 4 కేటగిరీల్లో 18 అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చాయి. ఈ సంస్థలు మొత్తం 37 రోజుల వ్యవధిలో ప్రభుత్వాసుపత్రిలోని 15,000 మంది రోగులకు వైద్యుల సమక్షంలో సేవలందించాయి. ఇంతకీ ఏంటా ఏఐ ఆవిష్కరణలు? ఏఐ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సేవలు అందించాయి. వీటి వల్ల భవిష్యత్తులో వైద్య రంగంలో వచ్చే మార్పులేంటన్న దానిపై మా ప్రతినిధి జయప్రకాష్ ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, వైద్య రంగంలో పెను మార్పులు రానున్నాయి, విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం ఇప్పుడు ఉన్నటువంటి వాటికి భిన్నంగా ఆధునికత్వంగా కొత్త టెక్నాలజీతోటి అదేవిధంగా సులువుగా ఖచ్చితత్వంతో కూడినటువంటి వైద్య సేవల్ని అందించేందుకు ఆ పరికరాలు ఉపయోగపడనున్నాయి. ఇటీవల చూసుకున్నట్లయితే నెల రోజుల కింద రోజు నుంచి అన్ని రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐతో పనిచేసే పరికరాలని అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిని అక్కడ వినియోగించి చూశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే టీబీ గుర్తించటం, అదేవిధంగా కంటికి సంబంధించిన జబ్బుల్ని గుర్తించటం, క్యాట్రాక్టు, అదేవిధంగా గ్లకోమా వంటి వాటిని గుర్తించి కళ్ళల్లో ఉన్నటువంటి అతి చిన్న నరాలు ఎలా ఉన్నాయి అనే వాటి రక్షణగా ఉన్నాయా లేదా, ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకింది అనేటువంటి వాటిని కూడా సులువుగా గుర్తించేందుకు పోర్టబుల్ పరికరాలని అందుబాటులోకి తీసుకొచ్చారు. అది సెల్ ఫోన్లోనే వాటి యొక్క నాణ్యమైనటువంటి ఫోటోలను సెల్ ఫోన్లోనే చూసి వాళ్ళకి చికిత్స చేయవచ్చు. ఇదంతా ఇంటికే వెళ్ళి జబ్బు ఉన్న వాళ్ళకి వైద్య సేవలు అందించేందుకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మొబైల్ కిట్ల ద్వారా సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు రక్త పరీక్షలు, ఏకకాలంలో 25 రకాల రక్త పరీక్షలు అందించేందుకు ఒక నూతన పరికరం తీసుకువచ్చారు. అందులో రోజుకి సుమారుగా 200 శాంపిల్స్ని చేసుకునే విధంగా అవి రూపొందించారు. ఇవన్నీ బ్యాటరీతో నడుస్తాయి, సూట్ కేసులో అమర్చే విధంగా అవి నడుస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వాటిని గుర్తించటము, వాటికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకి నియోనాటల్ ఒక పరికరాన్ని పెడతారు. ప్రస్తుతం ఉన్నది ఖరీదు ఎక్కువతో పాటుగా అవి ఒక పూర్తి స్థాయిలో చేత్తో తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అధునాతనంగా వచ్చినటువంటి పరికరం చేత్తో తీసుకువెళ్ళొచ్చు. ఒక చోట నుంచి ఇంకొక చోటకు బాలుల్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఈ నియోనాటల్ సంబంధించినటువంటి పరికరాన్ని కూడా బాలుడికి పిల్లలకి అమర్చినప్పుడు వాళ్ళ ప్రాణాలని సురక్షితంగా కాపాడవచ్చు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిని ఇటీవల అమర్చారు. 28 మంది పిల్లలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా క్యాన్సర్ సంబంధించినటువంటి వాటిని గుర్తించే విధంగా ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు వైద్యులు ప్రిస్క్రిప్షన్ను నేరుగా రాయకుండా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ మాటల్లోనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది ఆటోమేటిక్గా ఏ ఆధారిత పరికరం వాటిని ట్యూన్ చేసుకొని వాటిని ప్రిస్క్రిప్షన్ మాదిరిగా తయారు చేసే విధానాన్ని కూడా ఇటీవల గుంటూరులో ప్రవేశపెట్టారు. ఇదే రకంగా సుమారు 18 అంకుర సంస్థలు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.